తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమీర్పూర్ పిల్లల హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రజిత, శివను పోలీసులు అయితే సంగారెడ్డి కోర్టులో అయితే హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆవూరి చెన్నయ్య, రజిత ఇద్దరు దంపతులు. వీరు ప్రస్తుతం అయితే అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు సాయికృష్ణ 12 సంవత్సరాలు కాడగా, కుమార్తె మధుప్రియ 10 సంవత్సరాలు, అలాగే చిన్న కుమారుడు గౌతమ్ 8 సంవత్సరాలు అయితే ఉన్నారు. అయితే రజిత స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో అయితే టీచర్గా పనిచేస్తుంది. చెన్నయ్య నీట్ ట్యాంక్ డ్రైవర్గా అయితే పనిచేస్తున్నారు. అయితే 6 నెలల క్రితం రజిత 10th చదివిన పాఠశాలలో అయితే గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి అయితే రజిత వెళ్ళడం జరిగింది. రజిత వెళ్ళగా అక్కడ శివ అనే అంటే పాత స్నేహితుడు అయితే ఆమెకు పరిచయం కావడం జరిగింది. ఈ క్రమంలోనే వారి ఫోన్ నెంబర్లు అయితే ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్గా ఫోన్ కాల్ మాట్లాడుకోవడం కూడా చేశారు. ఆ తర్వాత ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వీరు కూడా చాలాసార్లు కూడా శారీరకంగా కలిసినట్లు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ క్రమంలోనే శివను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా రజిత భావించింది. ఈ పెళ్లి ప్రస్తావన కూడా శివ ముందుంచింది. శివాని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే, నీకు ఆల్రెడీ పెళ్ళైంది, భర్త ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు, నువ్వు ఎలా చేసుకుంటావు అని చెప్పేసి కూడా అనగా, తన 3 పిల్లల్ని కూడా అడ్డు తొలగించుకుంటానని చెప్పేసి కూడా శివకు చెప్పడం జరిగింది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు శివకు ఫోన్ చేసింది. ఈ రోజుతో మా పిల్లల కథ అంతమవుతుంది, రేపు నుంచి మనం కలిసి ఉందామని చెప్పేసి కూడా శివకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు రాత్రి పిల్లలకైతే ఆ పెరుగన్నంలో విషం కలిపింది. అలాగే భర్తకు పప్పుతో అన్నం పెట్టింది. పిల్లలకు విషం కలిపిన పెరుగు అన్నాన్ని అయితే పిల్లలకు పెట్టింది. అయితే పప్పన్నం తింటుండగానే చెన్నైకి ఫోన్ కాల్ రావడంతో అయితే ఆయన బయటకెళ్ళిపోయాడు. పెరుగన్నం తిన్న పిల్లలైతే 1 అవర్ తర్వాత విగత జీవితులుగా మారిపోయారు. అయితే రాత్రి 10 గంటలకు చెన్నై అయితే ఇంటికి చేరుకోవడం జరిగింది. అప్పటికే పిల్లలు బెడ్‌పై విగత జీవులుగా పడుండడంతో అయితే అలాగే రజిత కూడా తన కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి కూడా యాక్టింగ్ మొదలుపెట్టింది. వెంటనే కొంచెం ఆందోళనకు గురైన చెన్నై అయితే వెంటనే రజితను దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకైతే సమాచారం అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులైతే పిల్లలకు సంబంధించి, అంటే పిల్లలు అక్కడ పడి ఉన్నారు, 3 పిల్లలు. సో నోటి నుంచి కొంచెం నురగ రావడాన్ని కూడా గమనించారు. అయితే ఏం జరిగిందని చెప్పేసి పోలీసులు అడగా, ఇట్లా అంటే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే భార్య కూడా చెప్పడం జరిగింది రజిత. ఈ క్రమంలోనే పోలీసులకు అనుమానం వచ్చి ఆ డెడ్ బాడీని అయితే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే పిల్లలకు సంబంధించి కొన్ని, అంటే నురగకు సంబంధించి కొన్ని శాంపిల్స్ సేకరించి అయితే ల్యాబ్‌కి పంపించడం జరిగింది. అయితే ఈ పిల్లలకు సంబంధించి కూడా పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి సిబ్బంది అయితే ఇదేదో హత్యా ప్రయత్నంగా ఉంది, విషప్రయోగం చేసి హత్య చేసినట్లయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి కూడా పోలీసు, అంటే గాంధీ ఆసుపత్రి వైద్యులైతే పోలీసులకు చెప్పగా, వెంటనే పోలీసులు ఈ రజిత ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రిలోకి వెళ్ళారు. ప్రస్తుతం రజిత పరిస్థితి ఎలా ఉందని చెప్పి డాక్టర్ల వద్ద ప్రస్తావించగా, ప్రస్తుతం రజిత బాగానే ఉంది, ఎలాంటి సమస్య లేదనగానే వెంటనే పోలీసులు రజిత రూమ్‌కి వెళ్ళైతే రజితను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ చెప్పాలని చెప్పేసి కూడా పోలీసులు బెదిరించినట్లు అడగగానే, అసలు ఏం జరగలేదు, ఇట్లా పెరుగన్నం తినగానే వాళ్ళు ఇట్లా అయ్యారు, నాకు కూడా కొంచెం కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి కూడా రజిత చెప్పింది. అయినప్పటికీ కూడా పోలీసులు నమ్మకుండా కొంచెం తమదైన శైలిలో పోలీసులు విచారించగా తానే చంపినట్లయితే ఒప్పుకుంది. అసలు ఎందుకు చంపావంటే, నాకు శివకు మధ్య పిల్లలు అడ్డున్నారు, అందుకని వారు అడ్డు తొలగించుకోవడానికి అయితే పెరుగులో విషం కలిపి పెట్టానని చెప్పేసి కూడా రజిత పోలీసుల ముందు ఒప్పుకుంది. అసలు నువ్వు ఎందుకు, ఇంత పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, నీకెందుకు ఇదంటే అంటే రజిత ఏం చెప్పిందంటే, చెన్నయ్యకు నాకు మధ్య 20 సంవత్సరాల గ్యాప్ ఉంది, సో నాకు శారీరక సుఖం లేదు, అందుకొరకే నేను శారీరక సుఖం కోసం శివను ఆశ్రయించానని చెప్పేసి కూడా రజిత ఆ విషయంలో తెలిపినట్టయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నువ్వు 3 పిల్లల్ని ఎలా చంపుతావు అని చెప్పేసి కూడా పోలీసులు అడగగా, ఏమో నాకు అట్లా అనిపించింది, శివ అడ్డు, అంటే మన మధ్య పిల్లలే అడ్డున్నారని చెప్పి శివ అనగా నేను వాళ్ళని చంపానని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనం సృష్టిస్తుంది. ఒక క్షణిక సుఖం కోసం అయితే ఒక ప్రియుడు మోజులో పడి కన్న బిడ్డలను, ఇప్పుడు 3 బిడ్డలను చంపుకున్న రజిత ఇప్పుడు ఏం చేస్తుంది, తన జీవితాన్నే కోల్పోయింది. రజితే కాదు, చెన్నయ్య కూడా సర్వస్వం తన పిల్లలను బతుకుతున్న చెన్నయ్యకు 3 పిల్లలు చనిపోవడంతో తన జీవితంలో ఇంకేముంది, నా జీవితం మొత్తం అయిపోయింది అని చెప్పేసి కూడా బాధగా, కన్నీటితో, ఆవేదనతో, ఆందోళనతో, ఒక దయలేని దీన స్థితిలో అయితే చెన్నయ్య మాట్లాడుతున్న దృశ్యాలైతే మనం చూసాం. అలాగే రైతును కూడా కఠినంగా శిక్షించాలని, ముక్కలు ముక్కలుగా నరకాలని చెప్పేసి కూడా చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు సొసైటీలో చాలా ఘోరంగా మారిపోయి, ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా అయితే అందరూ చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనల వల్ల చాలామంది చాలా ఘోరమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా ఈ కేసులో నిందితులున్న వారికి అంటే కఠిన శిక్షలు పడాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు.